స్టార్ట్ చేసేసా. భోగి మంట భాగ్యం మనమంతా చేరి ఆడి గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చగుమ్మ తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి. ఈ భోగి రోజు పాత బాధలను అగ్నికి అర్పించి కొత్త ఆశలు ఆనందాలతో జీవితం వెలిగేలా ఈ భోగి పండుగ మీ ఇంటికి సుఖ సంతోషాలు ఆరోగ్య శాంతి కలుగు చేసేలా తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ భోగి. అండ్ మా ఈ చిన్ని పొట్టి ఫ్యామిలీకి అయితే గాయస్ మీ అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో ఆనందాలతో జీవితం వెలిగేలా మాకు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి గాయస్. ఇలానే హ్యాపీగా ఉండాలి, మేము ఉండాలి, మీరు కూడా ఉండాలి. సో నేనైతే పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను అనమాట. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మా ఫ్యామిలీతో అయితే చాలా బాగా జరుపుకున్నాను, ఆడుకున్నాను, ముగ్గులు వేసుకున్నాము, టీ తాగాము, సందడి సందడి. మనమంతా చేరి ఆడి పాడే వేళ అండ్ మేము 4ంటికే లేచి భోగి మంటలు అనేది పెట్టామన్నమాట. సో 4 o'clock నుంచి 5:30 లోపే పెట్టాలని చాలా మంది చెప్పారు. సో మేమైతే 4కి అయితే లేచి ఇలా చిన్న మంట అయితే పెట్టుకున్నాము. ఇంకా మేమైతే టీ అయితే తాగుతున్నాం అనమాట. నిజంగా గైస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా ఫ్యామిలీతో జరుపుకోవడం. అండ్ ఎక్కువ ఇలా పల్లెల్లోనే జరుపుకుంటారు అనమాట. పల్లెటూరులోనే బాగుంటుంది ఫెస్టివల్ అనేది. ఇంకా ఆంధ్రాకి పెద్ద పండుగ అంటే సంక్రాంతి అనమాట. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాం అనమాట. ఇంకా మా చిట్టి తల్లికి అయితే రేగి పళ్ళు అయితే పోసామన్నమాట. ఇంకా అది కూడా చూపిస్తాను మీకు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పొద్దున్నే ఇలా భోగి మంటలు వేసుకొని తర్వాత మా అమ్మ నాన్న అయితే బెండకాయలు కోయడానికి మా పొలంకి వెళ్ళారనమాట. ఆ రోజే బెండకాయలు కోయాల్సి వచ్చిందనమాట. సో బెండకాయలు కోయడానికి అయితే వచ్చారు. నేను మా చిట్టి తల్లి వాళ్ళ కోసం టీ అండ్ టిఫిన్ తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళామన్నమాట. సో వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళైతే భోగి పండుగ రోజు అయితే బెండకాయలు అయితే కోసారనమాట. సో ఇంకా తర్వాత అయితే మా చిట్టి తల్లికి అయితే భోగి పళ్ళు ఫంక్షన్ అయితే చేసామన్నమాట. సో ఇంకా ఈ భోగి పళ్ళు అనేది పూలు నాణ్యాలు పోసి అందులో చెరుకు గడలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంకా అంటే చిల్లర కాయిన్స్ ఇవి మొత్తం కలిపి బంతి పూలు కలిపి అయితే చిన్నపిల్లల మీద అయితే పోస్తారనమాట. 5 years లోపు పోసుకోవచ్చు నాకు తెలిసి. సో గైస్ ఇంకా మా చిట్టి తల్లికి అయితే రేగి పళ్ళు అనేది పోసామన్నమాట. తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చిన్నపిల్లలకి ఎందుకు పోయాలంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని, దుష్టి శక్తుల ప్రభావం కలగకూడదని, దేవుళ్ళ కృప లభించాలని కోరుకుంటూ చేసే కార్యక్రమం అన్నమాట అండి. అండ్ పిల్లల్లో ఉత్సాహం నిండి కొత్త ఉత్తేజం వస్తుందని నమ్మకం అనమాట పెద్దవాళ్ళకి. సో వాళ్ళైతే ఇలా పోస్తూ ఉంటారనమాట. సో మేము కూడా మా చిట్టి తల్లికి అయితే ఇలా ఫంక్షన్ అయితే చేసామన్నమాట చిన్నగా. ఇంకా చిన్నపిల్లలందరినీ పిలిచి వాళ్ళందరూ కాయిన్స్ అయితే తీసేసుకున్నారనమాట. పూలు పెట్టినప్పుడు 1, 2, 3 అనగానే అందరూ ఒకేసారి పడిపోయారనమాట. సో మా చిట్టి తల్లి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చిన్నపిల్లలందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చేసాం, పెద్దలకి అయితే బనానాస్ ఇచ్చేసాం అనమాట. సో ఇంకా మీరు కూడా అందరూ మా చిట్టి తల్లికి వేస్ట్ చేయండి. ఇంకా అండ్ వచ్చిన వాళ్ళందరికీ సేమియా పాయసం అయితే చేసి ఇచ్చిందనమాట మా వదిన. ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఊర్లో మా చిట్టి అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను అనమాట. సో నా మేనరుడు అనమాట, అంటే పెద్దమ్మ మనవడు అనమాట, అంటే అన్నయ్య వాళ్ళ కొడుకు. సో తన పేరు సోహిత్ అనమాట. సో తనకు కూడా రేగి పళ్ళు పోసారనమాట. చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. నేను కూడా రేగి పళ్ళు పోసాను అనమాట, ఆశీర్వదించాను మంచిగా చదువుకో అని చెప్పి. సో గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై అండ్ హ్యాపీ భోగి. భోగి మంటలే